తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచింది సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. ఈ జాతరకు దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా దాదాపు లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరోవైపు హైవేపై విజయవాడ హైదరాబాద్ ప్రధాన హైవేపై ఈ ఆలయం ఉండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ డైవర్షన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై భద్రత సంబంధించి మనతో మాట్లాడడానికి సూర్యాపేట డీఎస్పీ రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బందోబస్తు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? బందోబస్తు మొత్తం మనం ఇంతకుముందు కన్నా ఎక్కువ స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఇంతకుముందు టోటల్ 1500 to 1700 వరకు మెన్ అండ్ ఆఫీసర్స్ వచ్చేది. దాదాపు 2000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? దానికి ఏమైనా సీసీ కెమెరా నిఘా కానీ? సో దీనికి మనకు సమ్మక్క సారక్క తర్వాత మన తెలంగాణలో అతిపెద్ద జాతర. దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల మంది 5 days వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం సీసీ కెమెరాలు ఒక 60 వరకు ఆలయ ప్రాంగణంలో కానీ ఇతరత్ర పార్కింగ్ ఏరియాలో కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హైవే పై ఉంది ట్రాఫిక్ డైవర్షన్, ఎక్కడెక్కడ డైవర్షన్ ఉంది, ఎటువైపు మళ్ళిస్తున్నారు? ఈ హైవే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి 16th మార్నింగ్ నుండే నార్కట్ అంటే విజయవాడకి వెళ్ళే వాహనాలను నార్కట్పల్లి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు మళ్ళించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి వెళ్ళే వాహనాలను కూడా కోదాడు నుంచి మిర్యాలగూడ, నార్కట్పల్లి మీదుగా తరలించడం జరిగింది. ఏదైనా ఖమ్మంకు సంబంధించిన వెహికల్ మాత్రం టేక్మట్ల నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. లోకల్ కోదాడ వరకు వెళ్ళే వాహనాలు అయితే వేరే రాఘవపురం, నామవరం కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి కూడా మనం వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కదా, ఈ భక్తులకు సందడిలో చూడడం మీద పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ రెచ్చిపోయే అవకాశం ఉంది. వాళ్ళపై ఎటువంటి నిఘా పెడతాం? దానికి సంబంధించి మనం ఒక 80 మెంబర్స్ తోటి క్రైమ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళల భద్రత కోసం షీ టీమ్ 100 మెంబర్స్ను మనం దీనికి ఫస్ట్ టైం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పెషల్గా షీ టీమ్స్, ముఖ్యంగా మహిళల భద్రత ఇంపార్టెంట్ ఇస్తుంది కాబట్టి మనం 100 మెంబర్స్ను షీ టీమ్స్ కానిస్టేబుల్ను, ఎస్ఐలను డిప్యూట్ చేయడం జరిగింది. ఎలాంటి ఈవిటీజింగ్ కానీ ఎలాంటి దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీ, షీ టీమ్ పనిచేస్తుంది. దాదాపు ఆ 2 పార్టీలకి 200 మెంబర్స్ను మనం యూజ్ చేయడం జరుగుతుంది ఈసారి. ఇంకో ప్రధానంగా అయితే ఇందులో కొంచెం మట్కా అటువంటి గేమ్స్ కూడా గతంలో జరిగేవి, ఈసారి వాటిని ఎలా కట్టడి చేయబోతున్నారు? నాకు తెలిసి నేను ఇది 12th బందోబస్తు నేను చేయడం. ఎప్పుడు కూడా మట్కా కానీ గుండ్లాట అంటారు, పేకాట కానీ ఈ జాతరలో అది ఆ స్మెల్లే ఉండదు. అట్లా ఒకవేళ అట్లా మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి. అలాంటి అవకాశం లేదు, ఉన్నా కానీ జరగకుండా చూస్తాం. అంటే పోలీసు శాఖ తరఫున ప్రజలకు ఏం చెప్పగలుగుతారు, ఏమైనా సూచనలు ఇవ్వగలరు? మీ సేవలో మేమున్నాం. మీరు సౌకర్యంగా కంఫర్ట్గా దర్శనం చేసుకోవాలి. సేమ్ టైం మాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. మీకు నిర్దేశించిన ప్రాంతంలోనే మీరు పార్కింగ్ చేసుకోవాలి. వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, కానిస్టేబుల్స్, ఆఫీసర్స్ అందరు వస్తారు. వాళ్ళకందరూ సహకరించాలి. కొందరిని గుర్తుపట్టకపోవచ్చు. మీరు కూడా మీ ఐడెంటిటీ, ఏదైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఐడెంటిటీ చెప్పుకోవాలి. మాకు మీరు సహకరిస్తేనే అది స్మూత్గా అవుతుంది. 100% మీ సేవలోనే ఉన్నాం. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా, మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరూ భక్తులతోటి మర్యాదగా ఉండాలి, దర్శనం కూడా తొందరగా అయ్యేటట్టు చూడాలి, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డిఎస్పీ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో పోలిస్తే ఈసారి అదనపు సిబ్బంది ఈసారి అయితే సెక్యూరిటీ కోసం ఇస్తాం. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బంది 24/7 5 రోజుల పాటు ఇక్కడ పెద్దగట్టు జాతరలో విధులు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఈ పిక్ పాకెటర్స్ నుంచి కూడా నిఘా వేయడానికి దాదాపు 80 మందికి
పైగా స్పెషల్ టీంను ఏర్పాటు చేశాము. వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. జాతర మొత్తం కూడా సీసీటీవీ పర్యవేక్షణ లోపంతో జరుగుతోంది. అదేవిధంగా మరోవైపు ఈసారి ఎన్నడూ లేని విధంగా మహిళా భద్రత కోసం దాదాపు 100 మంది ఉమెన్ సంబంధించిన పీసీలతో ఒక షీ టీం ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా మహిళలకు సంబంధించిన భద్రతా పర్యవేక్షించారు. అదేవిధంగా భక్తులు కూడా మాకు సహకరించాలి. భక్తులు కూడా సహకరిస్తే జాతర ఇంత వైభవంగా ప్రశాంతంగా జరుపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అందరికి కూడా పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని కూడా డీఎస్పీ చెప్తా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ విజయవాడ రహదారిపై మాత్రం ట్రాఫిక్ అయితే మళ్లింపు చేస్తున్నారు. దాదాపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అయితే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళను నార్కెట్పల్లి మిర్యాలగూడ హుజూర్నగర్ మీదుగా, అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళని మాత్రం అక్కడ కోదాడ నుండి హుజూర్నగర్ వయా మిర్యాలగూడ నార్కెట్పల్లి వరకు మళ్లించనున్నారు. అదేవిధంగా ఖమ్మం రహదారి కూడా టేకుమట్ల నుంచి ఖమ్మం వెళ్ళే వాహనాలను కూడా డైవర్ట్ చేస్తున్నారు. దీంతో వాహనదారులందరూ కూడా మాకు పోలీస్ శాఖకు సహకరించాలి. దాదాపు లక్షలాది మందిగా భక్తులు వస్తున్నారు కాబట్టి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఎటువంటి హింసకు తావు లేకుండా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు భద్రతనైతే ఈసారి చేయబోతున్నామని కూడా డీఎస్పీ చెప్తా ఉన్నారు.